హలో డియర్ ఆస్పిరెంట్స్, ఇది ప్రీవియస్ క్వశ్చన్ అండి. ఆర్ఆర్బీ ఎన్టీపీఎస్లో వచ్చినటువంటి ప్రాబ్లం అండి. సో దీని ఫస్ట్ షార్ట్ కట్ ఏంటంటే మెథడ్ 1 చూడండి ఫ్రెండ్స్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇలాంటి వాల్యూస్ ఏం చేయాలంటే ఫస్ట్ దీన్ని స్కేర్ చేయండి ఫ్రెండ్స్. స్కేర్స్ అప్లై చేసుకుంటే కనుక ఇది 25 అవుతుందండి. అలాగే దీన్ని కూడా స్కేర్ అప్లై చేస్తే ఏమవుతుందంటే 2 స్క్వేర్ 4 అవుతుందండి. 4 × 6 ఏమవుతుందంటే 24 అవుతుందండి. అవునా? సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 1 ఉంటే కనుక చూడండి, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 1 ఉంటే కనుక మధ్యలో ప్లస్ టర్మ్ ఉండేటప్పుడు ఏమవుతుందంటే ఏదైతే ఇక్కడ చూసుకుంటే ఈ పెద్ద వాల్యూ ఉందో ఈ పెద్ద వాల్యూకి ఏమవుతుందంటే డబుల్ అవుతుందండి. ఏమవుతుందండి? డబుల్ అవుతుందండి. 10 అనేది ఆన్సర్ అండి. అదే ఫర్ సపోజ్ చూసుకుంటే 5 - 2√6 ఉంటే కనుక దీన్ని డబుల్ చేయాలండి. ఏం చేయాలండి? దీన్ని డబుల్ చేస్తే ఏమవుతుందంటే చూడండి ఫ్రెండ్స్, 2 ఏమవుతుందంటే 2 × 2 = 4 అవుతుందండి. 4√6 అవుతుందండి. చూడండి ఫ్రెండ్స్, రెండు ఆప్షన్స్ ఇక్కడే ఉన్నాయండి. సో మనకు ప్లస్ ఉండేటప్పుడు ఏంటంటే మనం పెద్దదానికి డబుల్ చేస్తామండి. ఒకవేళ మైనస్ ఉండేటప్పుడు చిన్నదానికి డబుల్ చేస్తామండి. ఆన్సర్ అయితే 4th ఆప్షన్ అండి. కంప్లీట్ అయిపోయిందండి. అండర్స్టాండ్? దీనికి వచ్చేసరికి ప్రొసీజర్ అనేది నేను చెప్తాను చూడండి ఫ్రెండ్స్. మెథడ్ 2 అనేది ఎలా చేయాలనేది నేను చెప్తాను. సో గమనించండి ఫ్రెండ్స్, ఎక్స్ అనేది ఏంటంటే 5 + 2√6 అండి, ప్లస్ 1 ఏమవుతుందంటే 5 + 2√6 అండి. మనం ఇక్కడ ఏంటంటే హారాన్ని అకరణం చేయాలండి. ఓకేనండి? సో 5 - 2√6/5 - 2√6 అండి. రైట్ అండి? సో చూసుకుంటే దీన్ని మనం మల్టిప్లై చేస్తే ఏమవుతుందంటే 5 + 2√6 ప్లస్ 5 - 2√6 సో a + b × a - b ఏమవుతుందంటే a² - b² అవుతుందండి. a² - b² అంటే 25 అవుతుందండి. 5 × 5 = 25 అండి. 2√6 × 2√6 మల్టిప్లై చేస్తే 24 అవుతుందండి. సో ఇక్కడ గమనించండి ఫ్రెండ్స్, ఇక్కడ 25లో 24 పోతే 1 అండి. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, గమనిస్తే కనుక ఇది +2√6 అండి, ఇది -2√6 క్యాన్సిల్ అయితే +5 + 5 ఏమవుతుందంటే 10 అవుతుందండి. ఇది ప్రొసీజర్ అండి. సో షార్ట్ కట్ ఇంతవరకు చెప్పిందండి, ఇది వరకు చెప్పిందండి. రైట్ అండి?